హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ హరి, ఎఫ్టీపీ న్యూస్. ఏదైతే కొత్తవలస మండల కేంద్రంలో అర్ధన్నపాలెం వద్ద ఉన్న మోడల్ స్కూల్ విద్యార్థులు నిన్న సాయంత్రం ఆటో మీద వెళ్తుండగా నడి రోడ్డు మీద బోల్తా పడడం జరిగింది. ఈ యొక్క బోల్తా పడిన సమయంలో సుమారు 9 మంది విద్యార్థులు అందులో ఉన్నారు. చాలా స్వల్ప గాయాలు అయితే కాదు, చాలా మేజర్ గాయాలు కూడా జరగడం జరిగింది. చూసుకుంటే డి శిరీషకు నడుము వెన్నుపూసకు బాగా గాయాలు జరిగాయి. అదేవిధంగా 7వ తరగతి చదువుతున్న కె మహేంద్రకు మోకాలికి గాయాలయ్యాయి. అదేవిధంగా డి యామినికి చేతికి దెబ్బలు తగలగా డి శిరీష, సౌమ్య, శ్రావణ్ కుమార్లకు స్వల్ప గాయాలయ్యాయి. ఇక్కడ విషయం ఏంటంటే ఆటో డ్రైవర్ మద్యం సేవించి తోలడం జరుగుతుంది. అంటే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాడంటే ఇలాంటి వారికి కన్ఫామ్గా కఠినంగా చర్యలు తీసుకోవాలి పోలీసు వారు. అదేవిధంగా చూసుకుంటే ఈ రాష్ట్రంలో సుమారు లక్షల కొలది ఆటోలు అనేవి ట్రావెల్ చేస్తూ లక్షల జనాలు ఆటోలు నమ్ముకొని ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఇందులో 100%లో ఒక 80% ఆటో డ్రైవర్లు చాలా పర్ఫెక్ట్గా ఉంటే 20% ఇలాంటి వాళ్ళు ఉన్నారు. మద్యం సేవించి నడపడం, అదేవిధంగా స్టూడెంట్స్ ఏదైతే కాలేజీలు ఉంటాయో అలాంటి దగ్గర వచ్చి చిల్లర వేషాలు వేయడం, ఇలాంటి ఆటో డ్రైవర్లు కొంతమంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళ మీద పోలీస్ అధికారులు ఉన్నారో కఠినంగా చర్యలు తీసుకుంటే ఇలాంటివి తగ్గుతాయని ఇక్కడ ప్రజలు వాపోతున్నారు. ఏదైతే నిన్న జరిగిన ఇన్సిడెంట్ విషయంలో చాలా బాధాకరం అని చెప్పాలి. అదే కానీ యాక్సిడెంట్ పెద్దదైతే అక్కడ పిల్లలకు కానీ పెద్ద ప్రమాదం అయితే ఇవాళ పరిస్థితి, ఆ పేరెంట్స్ యొక్క పరిస్థితి ఏంటి? ఇలాంటి వాళ్ళని ఏదైతే ఆటో డ్రైవర్లు స్టూడెంట్స్ని తీసుకెళ్ళి ఆటో డ్రైవర్లు ఉంటారో ఈ ఒళ్ళు దగ్గర పెట్టుకొని కరెక్ట్గా ఉండాలని పేరెంట్స్ అనేది నిన్న ఏదైతే సంజీవని హాస్పిటల్ దగ్గర ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ బాధను వ్యక్తం చేశారు. ఏదైతే ఆటో డ్రైవర్ ఉన్నారో అతని మీద కేసు ఫైల్ చేయడం జరిగిందని సిఏ షణ్ముఖరావు తెలపడం జరిగింది. చూస్తూనే ఉండండి ఎఫ్టీపీ న్యూస్. మరిన్ని వివరాలతో మీ ముందుంటాను.